హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇడ్లీ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఇడ్లీ ఈ విధంగా అలవాటయిందనుకోండి, మనం రవ్వ కొనే పని ఉండదు, ఇడ్లీ బియ్యం కొనే పని ఉండదు. ఇక ఏ ఇడ్లీ తినాలనిపించదు, అంత బాగుంటాయి. మేము ఇప్పటి నుంచి కాదండి, చానాల నుంచి ఇదే విధంగా చేస్తాను నేను. మనం రైస్ వండుకునే బియ్యంతో ఇడ్లీ వేస్తాను, చాలా బాగా వస్తాయి. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం పోస్తానండి. 7-8 గంటలు నానబెడతాను. నానబెట్టాక అవి శుభ్రంగా కడిగి మిక్సీ మెత్తగా పట్టాలి. పిండి ఈ విధంగా పట్టి అది ఒక బౌల్లో పోసి మూత పెట్టి పెట్టుకోవాలండి. సాయంత్రం పూట పడతాం కదా, మార్నింగ్ టిఫిన్కి ఆ విధంగా పట్టాలి. ఇప్పుడు ఇడ్లీలోకి చట్నీ అండి. ఒక బౌల్ నిండా పల్లీలు తీసుకున్నాను. గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో పోసి పచ్చిమిరపకాయలు ఒక 5-6 వేసానండి. వేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఇవి వేడి తగ్గాక మిక్సీ పట్టాలి మెత్తగా. ఇందులో కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు, ఎల్లిపాయలు ఒక 2-3 వేయాలండి. వేసి మెత్తగా మిక్సీ పడితే బాగుంటుంది. కాబట్టి ఒక టమాటా కూడా ఉడకపెట్టి వేయచ్చు, బాగుంటుందండి. నేను వేయలేదు. ఈ చట్నీ ఇప్పుడు పోపు పెట్టాలండి. గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొంచెం 1 స్పూను 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఆవాలు, కరివేపాకు వేసి పోపు పెడితే చట్నీ బాగుంటుందండి. ఇప్పుడు పిండి పొంగాలండి. మార్నింగ్కి పొంగితే ఇడ్లీ బాగా వస్తాయి, పొంగకపోతే మాత్రం గట్టిగానే వస్తాయి. అది కూడా చెప్తున్నాను. పిండి పొంగితేనే ఇడ్లీ వేయండి. ఇడ్లీ లేకపోతే దోశ అయినా వేసుకోవచ్చు. పొంగితే మాత్రం ఇడ్లీ చాలా బాగా వస్తాయి. పొంగిందండి. అందులో కొంచెం ఉప్పు వేసుకొని ఇడ్లీ వేయాలి. ఇడ్లీ ప్లేట్లకి కొంచెం ఆయిల్ రాయాలండి. ఆయిల్ రాసి ఇడ్లీ వేస్తే బాగా వస్తాయి. ఈ ఇడ్లీ అలవాటైతే మాత్రం బయట ఇడ్లీ, రవ్వతో ఇడ్లీ కానీ తినాలనిపించదండి అస్సలు. ఈ విధంగా అన్ని ప్లేట్లకి వేసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టాలి. ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, అందులో కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని ఈ స్టాండ్ పెట్టాలి. పెడితే 10 నిమిషాల్లో ఇడ్లీ రెడీ అవుతుంది. చాలా మెత్తగా వస్తాయండి. ఒకసారి చెప్పటం అలానే చెప్తారు అనుకోకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చక్కగా పొంగాయి చూడండి. చక్కగా ఇడ్లీ పొంగాయి. ఇడ్లీ రెడీ అయ్యాయండి. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇప్పటి నుంచి కాదండి, 15 సంవత్సరాల నుంచి ఇదే విధంగా వేస్తాను ఇడ్లీ. మా ఇంట్లో వాళ్ళు బయట ఇడ్లీ తినాలన్నా, రవ్వతో ఇడ్లీ వేసినా తినాలన్నా తినరు, ఈ అలవాటయ్యి. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత మెత్తగా వచ్చాయో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఏం బియ్యం పోసానంటే అది చెప్పలేదు కదండి. ఇంట్లో బియ్యం, సన్న బియ్యం ఉంటాయి చూడండి, సామ్ మసూర్ అంటారు, అవే పోస్తాను.
ఇడ్లీకి కూడా.